వెళ్ళారు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడిందా? బిగ్ బాస్ వల్ల ఎవరికేం ఉపయోగపడదు. Hmm. వీళ్ళెవ్వరికి తెలీదు అంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది తప్ప, మనం ఆల్రెడీ ఎంతో అంత పేరు ఉన్నప్పుడు మనం వెళ్తే మనకి ఏం పెద్ద ఉపయోగపడదు. సో సీజన్ 4 వరకు నాకు తెలిసి అందరూ కొంచెం పేరున్న వాళ్ళే వచ్చారు. దాని తర్వాత నుంచి ఏమి పేరు లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది శివ. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. నాగార్జున గారు ఉంటారు అండ్ కోట్ల మంది జనాలు చూస్తుంటారు, చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఆల్రెడీ నేను సినిమాలు చేస్తున్నా, అప్పటికే కుమారి చేశా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ రాజా మీరు కేక, ఈగా చేసా, మగధీర చేసా, రంగస్థలం చేసా. నాకు కొత్తగా ఏమి ఇస్తుంది బిగ్ బాస్ అంటే నేను తక్కువ చేయట్లా. దేవుడి దయ వల్ల ఆల్రెడీ నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తే నా ప్లేస్కి వెళ్ళా, ఎన్నో షోస్ చేసాము. అవన్నీ ఆల్రెడీ ఓంకార్ అన్న వల్ల నేను చాలా టీవీకి చాలా దగ్గర ఆయన షోస్ కి మ్యూజిక్ చేశా. సో కొత్తగా నాకు బిగ్ బాస్ తెచ్చిపెట్టేసింది అనేది ఏం లేదు. కానీ ఇదే బిగ్ బాస్ వల్ల మీకు కొంచెం నెగిటివ్, ఒక కార్నర్ లో ఒక చిన్న నెగిటివ్ ఎలిక అయింది, దానివల్ల ఇబ్బంది అయింది అనేది ఒకటి ఉంది. లేదు లేదు పాపం వాళ్ళ వల్ల నెగిటివ్ ఏం అవుతుంది చెప్పు. అంటే చిన్న చిన్న ట్యాగ్లు వేస్తారు శివ, అవి ఏంటంటే అది అవి అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు రోడ్డు మీద చిల్లరగాళ్ళు ఏదో అన్నారు అంటే అది ఓకే, కానీ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో కొంచెం పెద్దవాళ్ళే మనకి ట్యాగ్లు వేసినప్పుడు కొంచెం బాధేస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం ఏదన్నా అరే ఎందుకు రాలా అంటే ఆడు బాబాజీ అంటారు. అంటే ఇంకా మంచి మాట చెప్పినాడు ప్రతి ఒక్కడు బాబాజీ, ఎగిరిదంతే మనిషి ఆడు. అది కాదు కదా, నీకు గంగవ్వని తోయలేక వద్దురా బాబు నేను దిగిపోతా అంటే నేను బాబాని అయిపోయా. ఎందుకు నేను తోయలేక. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ నా దగ్గరకు వచ్చి అభిజిత్ బ్రో మీరంటే ఓకే, దివి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, అమ్మాయిలు కావాలంటే బాత్రూమ్ వాడుకోవచ్చు అందరికీ చెప్పారు, ఎవరి దగ్గర వర్కౌట్ కాలేదు. నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు అభిజిత్ అంటే నాకు ఇష్టం, సరే పంపిద్దాం అని చెప్పి మోనల్ని పంపిస్తే ఆమెను అటాక్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు టాస్క్ గెలిచారు. ఆయన శూరుడో ధీరుడో అయిపోయాడు. నేను ఆయన మాట నమ్మి అమ్మాయి గురించి ఆలోచించి పంపించిన నేను అధ్వాన్ అయిపోయాను. అట్లా అది ఎలా డార్లింగ్ అంటే పాపం వాళ్ళకి బాత్రూమ్ వెళ్తే తప్పు కదా, అంటే అంత ఇబ్బంది పెట్టొద్దని ఆలోచించాను. టాస్క్ గెలవడం అవన్నీ కాదు అక్కడ, అదే మనం హ్యూమన్ గ్రౌండ్స్ లో ఎలా ఉంటాం అనేది ఇంపార్టెంట్. ఇంకోసారి బయట మా అమ్మాయిలే టాయిలెట్ పోతుంటే నేను వెళ్ళి అంబ్రెల్లా అడ్డు పెట్టండి డార్లింగ్ కెమెరాకి, నన్ను తిట్టారు, బిగ్ బాస్ తిట్టాడు నన్ను. నో ఈసారి నెక్స్ట్ టైం ఇలాంటివి చేస్తే నీకు వార్నింగ్లు ఉండే ఏముండవు అని. నువ్వు ఏమైనా అనుకో, నేను అలా జరగనియను. అండ్ నాకు ఓకే ఇది హ్యూమన్ గ్రౌండ్స్ లో తప్పు అంటే తప్పు, మనం గెలవకుండా పర్లేదు డార్లింగ్, మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. సింపుల్ గా ఉంది. వాళ్ళు మనకి ఒక ట్యాగ్ వేసి ఈడింతే అంటే మనకి దేవుడు వాళ్ళు ట్యాగ్ వేస్తే అంతుంది, మనకి దేవుడు చూసుకుంటాడని వదిలేస్తానండి. అవినాష్ కామెడీకి మీరు నిజంగా హర్ట్ అయ్యారు అప్పుడు? అంటే ఆఫ్టర్ పాయింట్ ఏమవుతుందంటే అవినాష్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అస్సలు లేదు డార్లింగ్, ఐ రియలీ లైక్ హిమ్, నాకు ఇష్టం. ఏమవుతుందంటే అక్కడ ఉన్నప్పుడు ఎంతో అంత స్వార్థం వస్తుంది మనిషికి, మనం గెలవాలి మనం కనపడాలి అని. ఎందుకు ఇవన్నీ కళ్ళదలేసుకుని ఎంతో అంత స్వార్థం వస్తుంది డార్లింగ్. మనం ఉండాలి, మనం కనపడాలి, మనమే ముందుకెళ్ళాలి. ఆ స్వార్థంలో ఏమవుతుందంటే మనిషి వీక్నెసెస్ మీద కొడుతుంటారు, అది కొంచెం తప్పు. అది నేను జనాలకు కూడా చూసుంటారు, ఇప్పటికే ఉండుంటొచ్చు క్లిప్స్ మన వాళ్ళు ఎవరన్నా. ఏంటంటే నేను నామినేషన్ కి కుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మాస్టర్ అవినాష్ నవ్వుతుంటారు డార్లింగ్. చాలా పెయిన్ ఉండే డార్లింగ్ నాకు ఆ టైంలో. నాకు పెయిన్ ఉంది, నన్ను జాలిపడండి అని చెప్పట్లా, మా పేరెంట్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు బాధపడతారు కదా. నా కొడుకు కుంటుతుంటే ఇంకొక కొడుకు నవ్వుతున్నాడు అని బాధేస్తుంది కదా. అది నాకు తెలిసింది డార్లింగ్. నేను బయటికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంక ఇది కాదు అని చెప్పి నేను ఏదైతే చెప్పాలో వాళ్ళకే చెప్పా. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ గురించి నేను ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రతి చోట అది హైలైట్ చేస్తారు, వాళ్ళని తిట్టమంటారు, దాని మీద డబ్బులు. నా మనుషులు డార్లింగ్, నేను తిట్టాలని, నేను చెప్పేసి అయిపోయింది. అది కొంచెం బాధేసింది అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇది ఎక్కడా చెప్పాలి, సింపతియే కావాలి, నేను గెలవాలి అంటే 1,00,000 చేయొచ్చు. ఫస్ట్ వీక్లో నాకు ఆల్రెడీ కరోనా వచ్చి నేను పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కాలు నాకు ఎఫెక్ట్ అయింది డార్లింగ్. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాకు 3 days స్టిరాయిడ్స్ ఇచ్చారు. 1.5 day వాడా. 1.5 day తర్వాత హౌస్ లోకి వెళ్తుంటే మీ టాబ్లెట్స్ మాకు ఇచ్చేయండి అని తీసుకున్నారు. తీసుకొని మీ హౌస్ లోకి వెళ్ళగానే పంపిస్తున్నారు. ఫస్ట్ డే పంపలే, సెకండ్ డే పంపలే, థర్డ్ డే పంపలే. నాకు 1.5 year అయింది కోర్సు. స్టీరాయిడ్ అది. నాకు ఎంత పెయిన్ స్టార్ట్ అయిందంటే డార్లింగ్, నేను ఆడలేక నేను ఇంకా భరించలేకపోయినా పెయిన్. అప్పుడు అందరూ మైకులు తీసి నోయల్ కి టాబ్లెట్లు ఇస్తేనే మేము చేస్తాము అని వాళ్ళు చెప్పారు డార్లింగ్. అది టెలికాస్ట్ అయిందా? ఎందుకు అవ్వదు అది, ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంచోడు బ్రో, మన ఎదవలం. సో అది అవ్వదు.
దాని తర్వాత ఏమైంది అప్పుడు ఏంటి మళ్ళీ ఎవరో ఇంగ్లీష్ మాట్లాడితే నేను సారీ అని చెప్పి నాతో క్షమాపణ రాయిస్తున్నారు. అప్పుడు నేను తిట్టా బస్తీ మెస్ ఇవాళ నన్ను వదిలేరా నేను వెళ్ళిపోతాను, ఒక్కొక్కడు హైదరాబాద్ నుంచి బయటికి ఎట్లా వెళ్తాడని బాంబే టీంని తిడుతున్నా. మీరు మనుషులేనా? ఒక మనిషి సఫర్ అవుతుంటే చూస్తూ 2-3 రోజులు టాబ్లెట్ లేకుండా ఉంటారు, మీరు మనుషులేనా అసలు? ఒక్కొక్కడు ఎలా వెళ్తాడు హైదరాబాద్, మీరు ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి వెళ్ళాలి మీరు చూసుకుంటారని చెప్పి తిడుతున్నా. అది టెలికాస్ట్ అయింది. ఇంత కథ టెలికాస్ట్ అవ్వలే. ఎవరినన్నా అడుగుడాలి, నాకు సింపతే కావాలంటే నేను 3 సంవత్సరాలు అవుతాను చెప్పుకోవచ్చు కదా నాకు ఇలా చేశారని. ఎవరికి కావాలి? మనం వచ్చింది సింపతీల కోసం కాదు, మనం పైకి వస్తాం. నేను కష్టపడతా పైకి వస్తాం, కొంచెం లేట్ అవ్వచ్చు. సో యాక్చువల్లీ అలా పోర్ట్రే చేస్తారు, వాళ్ళకి నచ్చిందే చూపిస్తారు. చెడ అన్నట్లే వాళ్ళ ఫార్మాట్ అదే, మనం ఒప్పుకొని వెళ్ళాం సరే వాళ్ళ కర్మాన్ని వదిలేయాలి మనం తప్ప దాని నుంచి నాకు బ్యాడ్ అయిందని లేదు. వాళ్ళు ఏం బ్యాడ్ చేస్తారు బ్రో మనకి, వాళ్ళు ఏం చేయగలుగుతారని పిచ్చలైట్ అది.